హెచ్.జి. వెల్స్ సైన్స్ ఫిక్షన్ సాహిత్యంలో అత్యంత ప్రముఖమైన రచయితల్లో ఒకరు. ఇతన్ని సైన్స్ ఫిక్షన్ తండ్రి, ఫాదర్ ఆఫ్ సైన్స్ ఫిక్షన్ అని పిలుస్తారు. వెల్స్ రచనలు కేవలం వినోదం కాదు, మానవ సమాజం గురించి హెచ్చరికలు, ఆశలు, భయాలు కలిగించేవి. ఇవి ఇప్పటికీ సినిమాలు, టీవీ సిరీస్లుగా అనుసరణ పొందుతున్నాయి. హెచ్.జి. వెల్స్ ఈయన గురించి ఈరోజు సైన్స్ ఫిక్షన్ రచయితల సిరీస్లో పరిచయం. ది టైమ్ మెషిన్, వార్ ఆఫ్ ది వరల్డ్స్, ఇంకా అనేకమైనటువంటి అద్భుతమైన నవలు రచించిన హెచ్.జి. వెల్స్ గురించి ఇప్పుడు వినండి. హలో, నమస్తే. సైన్స్ ఫిక్షన్ రచయితలు సిరీస్లో ఒక్కొక్క సైన్స్ ఫిక్షన్ రచయిత గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. ఈరోజు సైన్స్ ఫిక్షన్ పిత, ఫాదర్ ఆఫ్ సైన్స్ ఫిక్షన్ హెచ్.జి. వెల్స్ గురించి, అతని జీవితము, రచనలు, వాటి లక్షణాల గురించి చెప్తాను. హెచ్.జి. వెల్స్ సైన్స్ ఫిక్షన్ సాహిత్యంలో అత్యంత ప్రముఖమైన రచయితల్లో ఒకరు. ఇతన్ని తరచుగా సైన్స్ ఫిక్షన్ తండ్రి, ఫాదర్ ఆఫ్ సైన్స్ ఫిక్షన్ అని పిలుస్తారు. జూల్స్ వెర్న్తో పాటు ఆధునిక సైన్స్ ఫిక్షన్ జానర్ను ఆకారం ఇచ్చిన వ్యక్తి ఇతను. ఇతని జీవితం చెప్తాను. హెర్బర్ట్ జార్జ్ వెల్స్ 1866 సెప్టెంబర్ 21న ఇంగ్లాండ్లోని బ్రామ్లీ అంటే కెంట్లో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి క్రికెట్ ఆడగాడట, చిన్న షాప్ యజమాని. కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నందున వెల్స్ చిన్నప్పటి నుంచి వివిధ పనులు, అంటే ఒక బట్టల దుకాణంలో అప్రెంటిస్, ఫార్మసీ క్లర్క్, టీచింగ్ అసిస్టెంట్ ఇలాంటి పనులు చేశాడు. ఈ అనుభవాల తర్వాత అతనికి ఒక రకమైన సామాజికమైనటువంటి దృక్పథం ఏర్పడింది. అతని దృక్పథాలు అతని వ్యంగ్య రచనల్లో ప్రతిబింబించాయి. అతను సైన్స్ చదువుకున్నాడు. ముఖ్యంగా డార్విన్ సిద్ధాంతాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. లండన్లోని నార్మల్ స్కూల్ ఆఫ్ సైన్స్లో బయాలజీ చదివి థామస్ హెన్రీ హక్స్లీ వంటి ప్రముఖ శాస్త్రవేత్తల వద్ద నేర్చుకున్నాడు విజ్ఞాన శాస్త్రం. మొదట టీచర్గా పనిచేసిన తర్వాత రచనల ద్వారా ప్రసిద్ధి చెందాడు. అతను సోషలిస్ట్ భావాలు కలిగి ఉండేవాడు. ఆ రోజుల్లో సోషలిస్టు సంఘాలు, ఫేబియన్ సొసైటీ అని ఉంది, దాంట్లో చురుగ్గా పాల్గొన్నాడు. సామాజిక సమానత్వం, శాస్త్రం ద్వారా మానవాభివృద్ధి, ప్రపంచ శాంతి ఇలాంటి అంశాలపై ఎక్కువ ఆసక్తి ఉంది ఈ హెచ్.జి. వెల్స్ రైటర్కు. ఇతని వ్యక్తిగత జీవితం చూస్తే 2 వివాహాలు, అనేక ప్రేమ సంబంధాలు ఉన్నాయి. 1946 ఆగస్టు 13న లండన్లో 79 సంవత్సరాల వయసులో మరణించాడు. అతను హెచ్.జి. వెల్స్ 50కి పైగా నవలలు, డజన్ల కొద్ది చిన్న కథలు, చరిత్ర, సామాజిక వ్యాఖ్యానం, యుటోపియన్ రచనలు, డిస్టోపియన్ రచనలు కూడా చేశాడు. నోబెల్ ప్రైజ్ సాహిత్యానికి, ఇంగ్లీష్ సాహిత్యానికి 4 సార్లు నామినేట్ అయ్యాడు. ఇతని ప్రధాన రచనలు చూద్దాం. వీటిని 3 రకాలుగా విభజించవచ్చు హెచ్.జి. వెల్స్ రచనల్ని. సైన్స్ ఫిక్షన్, ఆ రోజుల్లో వీటిని సైంటిఫిక్ రొమాన్సెస్ అనేవారు. తర్వాత సామాజిక వ్యంగ్య నవలలు. తర్వాత నాన్ ఫిక్షన్, ఫిక్షన్ కాని మామూలు రచనలు. సైన్స్ ఫిక్షన్ రచనల్లో ప్రధానమైనవి ది టైమ్ మెషిన్. ఇది 1898లో రాశాడు. కాలయాత్ర గురించి మొదటి ప్రముఖ నవల. భవిష్యత్తులో మానవ సమాజం ఎలా విభజించబడుతుందో చూపిస్తుంది ధనవంతులు, పేదవాళ్ళ మధ్య. టైమ్ మెషిన్ అనే పేరుని కూడా సృష్టించింది హెచ్.జి. వెల్సే. 1895లో రాసినటువంటి ఈ నవల ఇప్పటికీ చాలా ప్రసిద్ధి చెందింది. ది ఐలాండ్ ఆఫ్ డాక్టర్ మారో 1896 జంతువులను మానవుల్లో మార్చే శాస్త్రవేత్త గురించి, శాస్త్ర నైతికత, మానవత్వం గురించి ప్రశ్నలు లేవనెత్తే నవల. ది ఇన్విజిబుల్ మ్యాన్ 1897లో రాశాడు. అదృశ్యమయ్యే మందు తయారు చేసి దాని దుష్పరిణామాలు ఎదుర్కొనే వ్యక్తి కథ.
ది వార్ ఆఫ్ ది వరల్డ్స్ 1898లో. మార్స్ అంటే అంగారక గ్రహం నుంచి వచ్చిన ఆక్రమణదారుల దాడి. ఇది ఆక్రమణ యుద్ధం, మానవ బలహీనతలను చూపుతుంది. దీన్ని రేడియో నాటకంగా చేసి వార్ ఆఫ్ ది వరల్డ్స్ కింద ఆర్సన్ వెల్స్ అనే ఆయన ప్రసారం చేస్తే ప్రపంచవ్యాప్తంగా భయం కలిగించింది, ప్రసిద్ధి చెందింది. ది ఫస్ట్ మ్యాన్ ఇన్ ది మూన్, చంద్రుడిపై ప్రయాణం 1901లో రాశాడు. ఇతర నవలలు ది వార్ ఇన్ ది ఎయిర్, వెన్ ది స్లీపర్ వేక్స్, ఇది డిస్టోపియన్ నవలలు. తర్వాత సామాజిక నవలలు కిప్స్, ది హిస్టరీ ఆఫ్ మిస్టర్ పాలీ, టోనో బొంగే. ఇవి ఇంగ్లాండ్లోని లోయర్ మిడిల్ క్లాస్ అంటే దిగువ మధ్యతరగతి జీవితం, సామాజిక అసమానతలను వ్యంగ్యంగా చిత్రిస్తాయి. ఇతన్ని చార్లెస్ డికెన్స్ వారసుడిగా, అతను పోలికలు ఉన్నట్టుగా కూడా అభివర్ణించేవారు. చార్లెస్ డికెన్స్ అందరికీ తెలుసు. ది టేల్ ఆఫ్ టూ సిటీస్, ఆలివర్ ట్విస్ట్ ఇలాంటి నవలల్లో అతను ఎక్కువగా దిగువ మధ్యతరగతి భేదవాళ్ళు, సామాన్య మనిషి యొక్క సమస్యలు, కష్టాల గురించి మంచి నవలు రాశాడు. చార్లెస్ డికెన్స్ పోలికలు, వారసత్వం హెచ్జి వెల్స్కు ఉన్నాయని అంటారు. ఇతర రచనలు నాన్ ఫిక్షన్, ఏ షార్ట్ హిస్టరీ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచ చరిత్ర సంక్షిప్తమైనది, తెలుగులో కూడా అనువాదం ఉంది. తర్వాత యూటోపియన్ రచనలు, సామాజిక రాజకీయ వ్యాసాలు. ఈయన రచనల లక్షణాలు, వెల్స్ సైన్స్ ఫిక్షన్లో శాస్త్రీయ రొమాన్స్, సైంటిఫిక్ రొమాన్స్ అనే శైలి కనిపిస్తుంది. ఈ సైంటిఫిక్ రొమాన్స్ అనే శైలి ఏమిటిది? శాస్త్రం ప్లస్ ఊహ, శాస్త్ర సిద్ధాంతాలు. అప్పట్లో శాస్త్ర సిద్ధాంతాలు ఏమున్నాయి? డార్వినిజం, భౌతిక శాస్త్రం ఆధారంగా చేసి ఊహాత్మక కథలు నిర్మించాడు. కాలంలో ప్రయాణం, కాలయాత్ర, అదృశ్యం అవటం మనిషి, గ్రహాంతర ఆక్రమణం, జీవ ఇంజనీరింగ్ వంటి ఆలోచనలు మొట్టమొదటిసారి ప్రాచుర్యం చేసినవాడు ఇతనే. సామాజిక వ్యాఖ్యానం, సైన్స్ ఫిక్షన్ ద్వారా సమకాలీన సమాజ సమస్యలు అంటే వర్గ వ్యత్యాసాలు, సామ్రాజ్యవాదం, యుద్ధం, శాస్త్రం యొక్క దుర్వినియోగం ఇలాంటి వాటిని ఇతను విమర్శించాడు. శాస్త్రం మంచిదే కానీ నైతికత లేకపోతే దాని దుష్పరిణామాలు భయంకరమని చూపించాడు ఈయన. యథార్థత, రియలిజం, ఊహాత్మక అంశాలను సాధారణ జీవిత నేపథ్యంలో చూపించాడు. అది నమ్మశక్యంగా చేశాడు. ఇదే సస్పెన్షన్ ఆఫ్ డిస్బిలీఫ్ అంటే. ఇది జూల్స్ వెర్న్ యొక్క సాహిత్యం నుంచి భిన్నంగా ఉంటుంది. వెర్న్ వన్ని యంత్రాల ఊహలు, వెల్స్ వన్ని సామాజిక మానసిక ప్రభావాలపై దృష్టి పెట్టింది అతని సాహిత్యం. విజ్ఞాన శాస్త్రం సామాజిక మానసిక ప్రభావాలు ఎలా ఉంటాయి అనే దాని మీద ఎక్కువ రాశాడు. వెర్న్ ఎక్కువగా ఎంటర్టైన్మెంటు, యంత్రాల యొక్క ప్రభావం, బెలూన్స్, రైల్ ఇంజన్స్ ఇలాంటి వాటి గురించి ఆయన రాస్తే. ఇద్దరు సమకాలీకులే. ప్రవచనాత్మకత ఉంది, అంటే ప్రాఫిటిక్, ముందేం జరుగుతుంది చూపించేటువంటి లక్షణం ఉంది. విమాన యుద్ధాలు, అణు ఆయుధాలు, గ్లోబల్ సమాజం, ప్రపంచమంతా ఒక సమాజంగా ఏర్పడటం, ఇలాంటి భవిష్యత్ ఆలోచనలు ముందుగా చెప్పాడు హెచ్జి వెల్స్. ఇతని శైలి సరళమైంది, శక్తివంతమైన భాష ఉంది. కొన్నిసార్లు అనవసరంగా సంక్లిష్టంగా కాకుండా సామాన్యుల భాషను ఉపయోగించాడు. హాస్యం ఉంటుంది, సానుభూతి అంటే ఎంపతి ఉంటుంది, ఉత్సాహం, ఎంతూజియాజం కూడా నిండి ఉంటాయి ఇతని రచనల్లో. వెల్స్ రచనలు కేవలం వినోదం కాదు, మానవ సమాజం గురించి హెచ్చరికలు, ఆశలు, భయాలు కలిగిస్తాయి. ఇవి ఇప్పటికీ సినిమాలు, టీవీ సిరీస్లుగా అనుసరణ పొందుతున్నాయి. టైమ్ మెషిన్, వార్ ఆఫ్ ది వరల్డ్స్, ఇంకా అనేకమైన పుస్తకాలు. ఇతని రచనలు చదవటం ద్వారా శాస్త్రం, సమాజం, భవిష్యత్ గురించి కొత్త దృక్పథం వస్తుంది. టైమ్ మెషిన్ అయితే బాగుంటుంది. టైమ్ మెషిన్ కథ, వార్ ఆఫ్ ది వరల్డ్ కథల గురించి క్లుప్తంగా ఇప్పుడు చెప్తాను. హెచ్జి వెల్స్ రచనలలో అత్యంత ప్రసిద్ధమైన 2 నవలలు ది టైమ్ మెషిన్ 1895లో రాసింది, ఇంకా ది వార్ ఆఫ్ ది వరల్డ్స్
1898లో రాసింది. ఇవి సైన్స్ ఫిక్షన్ అంటే వైజ్ఞానిక కల్పన సాహిత్యానికి పునాది వేసిన రచనలు. కథలు ఈ 2 నవలకి సంక్షిప్తంగా చెప్తాను. మొదటిది ది టైమ్ మెషిన్. ఈ టైమ్ మెషిన్లో ప్రయాణము, దీని గురించి అనేక నవలలు, కథలు, నాటకాలు, సినిమాలు వచ్చాయి తర్వాత సంవత్సరాల్లో, దశాబ్దాల్లో. కానీ మొట్టమొదటిసారి టైమ్ మెషిన్, టైమ్ ట్రావెలర్ అనే పదాన్ని సృష్టించింది మాత్రం హెచ్జి వెల్స్. ఈ నవలలో ప్రధాన పాత్ర పేరు ఏమి చెప్పడు, టైం ట్రావెలర్ అంటాడు. ఇతను ఒక శాస్త్రవేత్త. మనకి హైటు, వెయిటు, డెప్త్ కాకుండా టైం అనేది కూడా, అంటే కాలము 4వ కొలత, ఈ కాలాన్ని 4వ డైమెన్షన్గా భావిస్తాను అంటాడు. అలా భావించి అతను ఏం చేస్తాడు, ఒక టైం మెషిన్, కాల యంత్రం తయారు చేస్తాడు. కథ మొదలయ్యేది లండన్లోని ఒక డిన్నర్ పార్టీలో. టైం ట్రావెలర్, కాల ప్రయాణికుడు తన స్నేహితులకి కాలయాత్ర గురించి చెప్తాడు. చిన్న మోడల్ మెషిన్ చూపించి అది కళ్ళ ముందే అదృశ్యమవటం చూపిస్తాడు. తర్వాత అతను పూర్తి సైజు మెషిన్లో కూర్చుని భవిష్యత్తుకు ప్రయాణం చేస్తాడు. ఈ మెషిన్ 8,02,701 AD, 8 లక్షల సంవత్సరాల తర్వాత కాలంలో ఆగుతుంది. అక్కడ అతను చూసింది ఒక అందమైన స్వర్గ సమానమైన ప్రపంచం. అక్కడి మానవులు 2 రకాలు ఉంటారు. ఒకళ్ళని ఎలాయ్ అంటాడు, ELOI, ఎలాయ్. వీళ్ళు చిన్న, అందమైన, సరళమైన జీవులు. వాళ్ళు ఆటపాటలు, పువ్వులు, ఆహారం తప్ప మరేమీ ఆలోచించరు. వాళ్ళ సమాజం యుద్ధాలు, కష్టాలు ఏమీ లేనిది. కానీ త్వరలోనే ఒక భయంకరమైన రహస్యం బయటపడుతుంది. భూమి కింద మోర్లాక్స్ అనే మరొక జాతి ఉంటుంది. వాళ్ళు చీకటి గుహల్లో నివసించే బలశాలులైనటువంటి భయంకరమైన జీవులు. టైం ట్రావెలర్ ఈ ఎలాయిల్లో ఒక చిన్న అమ్మాయి వీణాతో స్నేహం చేస్తాడు. ఇంతలోకి అతని మెషిన్ కనిపించకుండా పోతుంది. అతని ఇబ్బందుల్లో పడతాడు. అతని మెషిన్ని ఈ మోర్లాక్స్ అనే జాతి వాళ్ళు ఎత్తుకుపోతారు. ఈ ఎలాయ్ అనేవాళ్ళు చిన్నవాళ్ళు, సుమారు 4 అడుగులు ఉంటారు. అందమైన, సున్నితమైన, గ్రేస్ఫుల్ పిల్లల్లా కనిపించే పెద్ద కళ్ళు, మెల్లని జుట్టు, పాయింటెడ్ చిన్, చిన్న నోరు, ఎర్రటి పెదవులు, డ్రెస్డెన్ చైనా, పింగాణి లాంటి అందం అని వర్ణిస్తాడు. తెల్లటి అంటే గ్రే స్కిన్, చిన్ లేని ముఖం అంటే గడ్డం లేని ముఖం, పెద్ద గ్రే రెడ్ కళ్ళు చీకట్లో కనిపించేలాగా, ఏప్ లాంటి భయంకరమైన హ్యూమన్ స్పైడర్ లేదా హ్యూమన్ ర్యాట్స్ లాగా బలశాలిగా ఉంటారు వీళ్ళు, మోర్లాక్స్ అనేవాళ్ళు. ఎలాయ్ అనేవాళ్ళు అందంగా ఉంటే ఈ మోర్లాక్స్ అనేవాళ్ళు బలశాలి కానీ అసహ్యకరంగా ఉంటారు. ఈ ఉపరితలం మీద పూల తోటలు, పాడుబడిన అందమైన హాల్స్, ఓపెన్ ఎయిర్లో ఎలాయ్స్ ఉంటే, భూగర్భంలోని లోతైన గుహలు, బావులు, యంత్రాల మధ్య చీకటి క్యావిటీల్లో ఈ మోర్లాక్స్ ఉంటారు. జీవన విధానం ఈ ఎలాయ్ వాళ్ళకి ఆటపాటలు, నృత్యం, పళ్ళు, కాయగూరలు ఎక్కువ తింటారు. ఎలాంటి పని ఉండదు, శ్రమ లేదు, ఆసక్తి లేదు. యంత్రాలు నడపటం, నిర్వహించటం, ఎలాయిలకు బట్టలు, ఆహారం సప్లై చేయటం, రాత్రి మాత్రం బయటకు వచ్చి ఎలాయిల్ని తినటం చేసేది మోర్లాక్స్. 5 సంవత్సరాల పిల్లల స్థాయి మేధస్సు ఉంటుంది ఈ ఎలాయిస్కి. భయపడేవాళ్ళు, సహాయం చేయరు. ఉదాహరణకి ఈ నవల్లో వీణా అనే అమ్మాయి నీళ్లలో పడితే ఎవరు సహాయం చేయరు. సంతోషంగా కానీ అజ్ఞానంగా ఉంటారు. ఎక్కువ మెకానికల్ ఇంటెలిజెన్సు, ఆలోచనా శక్తి, బ్రూటిష్ కానీ కష్టపడేవారు, చీకటిని ఇష్టపడేవాళ్ళు. ఈ మోర్లాక్స్ వాళ్ళకి ఎలాయిస్తో సంబంధంగా ఉంటుంది. ఈ మోర్లాక్స్ చేత పెంచబడుతున్న పశువులు ఈ ఎలాయ్ అనేవాళ్ళు. అంటే ఎలాయిలు పైకి భూగర్భం మీద ఉన్న ఈ మోర్లాక్స్ అనేవాళ్ళు వాళ్ళని పశువులుగా అంటే పెట్ యానిమల్స్గా పెంచి బట్టలు, ఆహారం ఇచ్చి రాత్రిపూట వేటాడి తింటారు. ఈ ఎలాయ్ గురించి వివరాలు, వాళ్ళు ఒకప్పుడు బూర్జువా
అంటే మధ్యతరగతి ఉన్నత వర్గం వారసులు సమాజం ఎంత సుఖమయంగా ఉందో చూసి శ్రమ ఆలోచన బలమన్నీ కోల్పోయారు. అందం బయటికి కనిపిస్తుంది కానీ లోపల ఖాళీ, భయం లేదు. కానీ రాత్రి వచ్చేసరికి బయట భయపడి ఇళ్లలోకి పారిపోతారు. టైం ట్రావెలర్ వీణా అనే చిన్న ఎలో అమ్మాయితో స్నేహం చేస్తాడు. ఆమె అతనికి ఏకైక స్నేహితురాలు. మార్లాక్స్ వాళ్ళు మాత్రం భూమి అడుగున ఉంటారు. వీళ్ళు కార్మిక వర్గం, ప్రోలిటేరియట్ వారసులు. ఒకప్పుడు ఎలాయిలకు సేవ చేసేవాళ్ళు, యంత్రాలు నడిపేవాళ్ళు. కాలక్రమేణా భూగర్భంలోకి వెళ్ళి చీకటికి అలవాటు పడి బలం పెరిగారు. యంత్రాలు ఎప్పటికీ నడుపుతారు. ఎలాయిల్ని తినటం వల్లనే జీవించేవాళ్ళు ఈ మోర్లాక్స్. ఇది ఒక రైతుకి పెట్ యానిమల్స్కి ఉన్న సంబంధం లాంటిది. టైం ట్రావెలర్ వీళ్ళని ఎలా కనుగొన్నాడు? మొదట ఎలాయిల్ని చూసి స్వర్గం అనుకున్నాడు. కానీ రాత్రిపూట భయము, తన మిషన్ కనిపించకపోవటము, భూగర్భ గుహల్లోకి వెళ్ళి మోర్లాక్స్ని చూసి ఎలాయిస్ని ఆహారంగా పెంచుతానని గ్రహించాడు. ఇది సామాజిక తరగతి వ్యత్యాసాలు ఎలా జీవుల విభజనకు దారితీస్తాయో చూపే హెచ్చరికగా అతను భావించాడు. టైం మెషిన్లో ప్రతీకాత్మక అర్థం ఏంటంటే, సింబాలిక్ మెసేజ్ వెల్ సందేశం ఏంటంటే, ఎలా అంటే ధనికుల దుర్వినియోగం, సోమర్తనం, అందం బయట, ఖాళీ లోపల, ఎంప్టీనెస్. మోర్లాక్స్ కార్మికుల దోపిడీ, బ్రూటాలిటీ, అసహ్యకరంగానే శక్తివంతం. వెల్స్ డార్విన్ ఎవల్యూషన్, మార్క్స్ తరగతి సిద్ధాంతాలను కలిపి సమాజం మారకపోతే ఇలా అవుతుందనే హెచ్చరిక ఇచ్చాడు టైం మెషిన్ నవలలో. ఇది నవలలో అత్యంతమైన ఆలోచనాత్మక భాగం. టైం మెషిన్ సినిమాల్లో వీటిని కొన్ని మార్చారు, కానీ పుస్తకంలో ఈ విభజన చాలా లోతైనది. అది టైం మెషిన్ నవల గురించి. రెండోది ది వార్ ఆఫ్ ది వరల్డ్స్. ఇది గ్రహాంతర ఆక్రమణ, ఎలియన్ ఇన్వేజన్ గురించి మొట్టమొదటి ప్రముఖ నవల. వాటిలో ఒకటి అనుకోవచ్చు. ఈ కథ కూడా ఒక అనామక నేరేటర్, పేర్లేని వ్యక్తి నేరేటర్ చెప్తుంటాడు. అతని దృష్టికోణంలో చెప్పబడుతుంది. కథ 19వ శతాబ్దం చివరిలో జరుగుతుంది. అంగారక గ్రహం నుంచి ఆకాశంలో అనేక మెరుపులు కనిపిస్తాయి. అస్ట్రోనామర్లు అంటే ఖగోళ శాస్త్రజ్ఞులు దాన్ని సాధారణ ఖగోళ సంఘటనగా అనుకుంటారు. తర్వాత ఒక పెద్ద సిలిండర్ లాంటి ఆకారం ఖగోళ వస్తువు ఇంగ్లాండ్లోని హార్పెల్ కామన్ సర్రే ప్రాంతంలో కూలిపోతుంది. ప్రజలు దాన్ని చూడటానికి వస్తారు. సిలిండర్ తెరుచుకుని మార్షియన్స్, అంగారక వాసులు అంటే అంగారక గ్రహం నుంచి వచ్చిన బుద్ధిమంతులైన వాళ్లే కానీ, తెలివిగల వాళ్లే కానీ భయంకరమైన జీవులు బయటకు వస్తారు. వాళ్ళు అత్యాధునిక ఆయుధాలు ఉపయోగిస్తారు. వాళ్ళ ఆయుధాలు వేడి కిరణాలు, హీట్ రేస్ ప్రతిదాన్ని కాల్చేస్తాయి. ట్రైపాడ్ యంత్రాలు ఉంటాయి వాళ్ళకి, 3 కాళ్ళ యుద్ధ యంత్రాలు. నల్లటి పొగ, బ్లాక్ స్మోక్, విషపూరిత పొగ ఉంటుంది. మానవులు తమ సైన్యము, ఆయుధాలతో ఎంత ప్రయత్నించినా ఈ అంగారక గ్రహవాసులు అంటే మార్షియన్స్ ముందు ఏమీ చేయలేరు. లండన్ సహా దక్షిణ ఇంగ్లాండ్ పూర్తిగా ధ్వంసం అవుతుంది. ప్రజలు భయపడి పారిపోతారు. ఈ నేరేటర్ అంటే చెప్పే వ్యక్తి తన భార్యను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాడు. అతని తమ్ముడు లండన్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. ఇలా నడుస్తుంది కదా. ప్రధాన ఆలోచన భూమానవులు తమను తాము శక్తివంతులుగా భావించిన ఉన్నత శాస్త్ర సాంకేతిక ఉన్న జీవుల ముందు ఎంత బలహీనలో చూపిస్తుంది నవల. సామ్రాజ్యవాద యుద్ధం, మానవ బలహీనతలు, శాస్త్రం యొక్క 2 ముఖాలు, మంచి చెడు రెండింటి గురించి వ్యాఖ్యానం చేస్తుంది. చివరిలో ఆసక్తికరమైన ట్విస్ట్ ఏంటంటే, ఈ మార్షియన్స్ని భూమిలో ఉన్న బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ సోకుతుంది. వాళ్ళకి వ్యాధి నిరోధకం ఉండదు. అందువల్ల వాళ్ళు ఓడిపోతారు. ఇదే ట్విస్టు. టైం మెషిన్లో మార్షియన్స్ ఎలా ఓడిపోతారంటే భూమిలోని బ్యాక్టీరియా వల్ల. ఈ వార్ ఆఫ్ ది వరల్డ్స్ అనే నవల 1938లో ఆర్సన్ వెల్స్ అనే ఆయన రేడియో నాటకంగా చిత్రించాడు. అది అమెరికాలో ప్రసారం చేశాడు. అది చాలా భయాన్ని సృష్టించింది. ఇప్పటికీ అనేక సినిమాలు, టైం మెషిన్ సినిమాలు, సిరీస్ వచ్చాయి. టామ్ క్రూయిజ్ కూడా నటించాడు. టైం మెషిన్, వార్ ఆఫ్ ది వరల్డ్స్ కథ గురించి చెప్పాను. ఈ వార్ ఆఫ్ ది వరల్డ్స్ ఆర్సన్ వెల్స్ అనే ఆయన రేడియో నాటకం గురించి 1938లో చిత్రించాడు. దాని గురించి 4
వివరాలు చెప్తాను. ప్రాథమిక వివరాలు, దాని పేరు ది వార్ ఆఫ్ ది వర్డ్స్, హెచ్జి వెల్స్ నవలకి అనుకరణ. తేదీ అక్టోబర్ 30, 1938 హ్యాలోవిన్ పండగ నాడు. సమయం రాత్రి 8 గంటలకి అమెరికా తూర్పు సమయం. నెట్వర్క్ సిబిఎస్ రేడియో నెట్వర్క్. దర్శకుడు వ్యాఖ్యాత ఆర్సన్ వెల్స్. అప్పటికి ఆయనకి 23 సంవత్సరాలు. ఈ సిరీసు ది మెర్క్యూరీ థియేటర్ ఆన్ ది ఎయిర్. ఆర్సన్ వెల్స్ ఆ రేడియో సిరీస్ నడిపేవాడు. దీని వ్యవధి సుమారు 60 నిమిషాలు. ఈ నాటకం హెచ్జి వెల్స్ యొక్క 1898 టైం మెషిన్ నవలను ఆధునిక అమెరికా నేపథ్యంలో తిరిగి మార్చి రాశాడు. కథని న్యూస్ బ్రాడ్కాస్ట్ అంటే వార్తా ప్రసారం శైలిలో అందించాడు. అంటే సాధారణ సంగీత కార్యక్రమం పెట్టి మధ్యలో బ్రేకింగ్ న్యూస్ లాగా ఇచ్చేట. మొదట ఒక సంగీత కార్యక్రమం వస్తుంది, ప్రసారం అవుతుంది. ఆ తర్వాత అత్యవసర న్యూస్ ఫ్లాష్. అంగారగ్రహం నుంచి సిలిండర్లు న్యూజెర్సీలోని గ్రోవర్స్ మిల్ వద్ద కూలిపోయాయని చెప్తారు. రిపోర్టర్లు, ఆస్ట్రోనామర్లు, సైనిక అధికారులు, ప్రభుత్వం వాళ్ళ ఇంటర్వ్యూలు వస్తాయి ఈ నాటకంలో. క్రమంగా అంగారకుల వాసుల దాడి ప్రారంభమవుతుంది. హీట్ రేసు, ట్రైపాడ్ యంత్రాలు, బ్లాక్ స్మోక్ వంటి వివరాలు కామెంటరీ లాగా, రియల్ టైం న్యూస్ లాగా వస్తాయి. లండన్ కాకుండా ఇది అమెరికాలో పెట్టాడు, న్యూజెర్సీ నుంచి న్యూయార్క్ వరకు ఈ అంగారక వాసుల ఆక్రమణ జరుగుతుంది. ఇది చాలా వాస్తవికంగా తయారు చేసే డ్రామాని. అంటే వార్తా ప్రసారాలు, సౌండ్ ఎఫెక్ట్లు, ప్యానిక్ సౌండ్స్ అన్నీ ఉన్నాయి. చాలామంది వినేవాళ్ళు మధ్యలో న్యూస్ విని ఇది నిజంగా జరుగుతుంది అనుకున్నారట. చాలా భయం జరిగింది. ప్రచారం ప్రకారం కొన్ని లక్షల మంది, కొంతమంది 10 లక్షల మంది అంటారు, భయపడి ఇళ్ళు వదిలి పారిపోయారు ఈ డ్రామా విని. కార్లు రోడ్ల మీద నిండిపోయినాయి, చర్చిలు నిండిపోయాయి, పోలీస్ స్టేషన్లు, రేడియో స్టేషన్లు, స్విచ్ బోర్డులు జామ్ అయ్యాయి. కొందరు ఆయుధాలు తీసుకుని రెడీ కూడా అయ్యారు వాళ్ళని ఎదుర్కోవటానికి. కానీ వాస్తవం ఇది, ఈ యొక్క భయం పరిమాణం మితిమీరిన ప్రచారం అని ఆధునిక చరిత్రకారులు చెప్తారు. రేడియో వ్యతిరేకంగా వార్తాపత్రికలు ఈ కథను బలంగా ఊదిపోసాయి. నిజానికి మొత్తం విన్నవాళ్ళు సుమారు 6 మిలియన్లు ఉండగా భయపడిన వాళ్ళు కొన్ని వేలలో ఉండొచ్చు. కానీ ఇది పెద్ద వార్త అయిపోయింది. ఇది రేడియో మాధ్యమం యొక్క శక్తిని చూపించింది. ఆర్సన్ వెల్స్ యొక్క టైం వార్ ఆఫ్ ది వర్డ్స్ నాటకం. ఇది కూడా కాకుండా ప్రస్తుతము ఉన్నటువంటి కృత్రిమ మీద టైంలో ఫేక్ న్యూస్, తప్పుడు వార్తల గురించిన ఉదాహరణలో ఇదొకటి. ఆర్సన్ వెల్స్ని ఒక్కసారి జాతీయ అంతర్జాతీయ స్థాయి వ్యక్తిగా మార్చింది. తర్వాత అతను సినిమాల్లో సిటిజన్ కేన్ లాంటివి తీసి ప్రసిద్ధి చెందాడు. మీరు కావాలంటే ఇది యూట్యూబ్లోనే youtube.archive.orgలో పూర్తిగా వినొచ్చు. ఇది హ్యాలోవిన్లో చూపించారు. ఈ స్క్రిప్ట్ రాసిన హావర్డ్ కోక్ తర్వాత ప్రసిద్ధి చెందాడు. ఇది వార్ ఆఫ్ ది వర్డ్స్ టైం మెషిన్ గురించిన క్లుప్తంగా వివరాలు. ఈరోజు సైన్స్ ఫిక్షను పిత లేదా ఫాదర్ ఆఫ్ సైన్స్ ఫిక్షన్ హెచ్జి వెల్స్ గురించి చెప్పాను. ఇది సైన్స్ ఫిక్షన్ రచయితల సిరీస్లో నా పరిచయం కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రసారం చేయడం జరిగింది. నా పేరు డాక్టర్ మధు చిత్రవు. నమస్తే. మరొక సైన్స్ ఫిక్షన్ రచయిత పరిచయంతో కలుసుకుందాం.